కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీ, సుజాతానగర్ మండలం కోమటిపల్లి గ్రామ పంచాయతీ, కొత్తగూడెం మున్సిపాలిటీ 28-30 వార్డుల ప్రాంతాలకు చెందిన 130 కుటుంబాలు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా సమక్షంలో శేషగిరి భవన్లో జరిగిన సమావేశంలో సిపిఐలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వాన్ని నాయకులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవలందించే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని, సిపిఐ సేవలను గుర్తించి ఇటీవల వందలాది మంది వివిధ పార్టీల నుంచి సిపిఐలో చేరారని అన్నారు. వారి నమ్మకానికి అనుగుణంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, జక్కుల రాములు, పిడుగు శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, పల్లపోతు సాయికుమార్, తాళ్ళ వెంకటేశ్వరరావు, యూసుఫ్, బానోద్ గోవిందు, బత్తుల సురేష్, నేరెల రమేష్, రత్నకుమారి, భూక్యా శ్రీను, మంగియా తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ పార్టీగా మనతో అనేక ఏళ్ళు నడవగలిగినటువంటి నాయకత్వం మన పార్టీలో చేస్తాం. మనం ఆ పద్ధతుల్లో మరి ఇప్పటికే మన టీఆర్ఎస్లో పట్టణ స్థాయి నాయకత్వం వహించి కౌన్సిలర్గా వారు చేసి వారి సతీమణి కౌన్సిలర్గా ఉంది. ఈశ్వర్ గారు ఆల్రెడీ చేరారు. మళ్ళీ ఒకసారి అందరూ ఖర్చు పోతాం. ఉమ్మడెల్లి దుర్గా వాళ్ళ సతీమణి కౌన్సిలర్ ఆయన చేరారు. ఇంకా అందరూ పాత వాళ్ళనే కాబట్టి ఈరోజు నేరేళ్ళ అందరిద్దరు మరి మళ్ళీ మాట్లాడుతుంటే జిల్లా కార్యక్రమంలో బాగా యాక్టివ్గా ఉండేటటువంటి కామ్రేడ్ లగడపాటి రమేష్, మరి ఆయన వాస్తవంగా కమ్యూనిస్టేగా ఉండేటటువంటి వ్యక్తి. సాంబశివరావు గారు మరి డిక్టేట్ చేసిన వెంటనే నేను కొద్దిగా ఇవన్నీ ఆలోచిస్తే కమ్యూనిస్ట్ పార్టీ నాకు కరెక్ట్ అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు శ్రీనగర్ కాలనీ ఉప సర్పంచ్గా పనిచేసిండు. లక్ష్మీదేవిపల్లి మండలంలో ఎంజీ రోడ్ ఆ ప్రాంతంలో అందరితో నిరంతరం ఆసుపత్రులకు సంబంధించి చెడు కలిగి మా అసంఘటిత కార్మిక వర్గంతో కూడా సంబంధాలు ఉన్న వ్యక్తి. భారత కమ్యూనిస్ట్ పార్టీలో రాత్రే మాట్లాడి నేను చివరి వరకు తుది కంట వరకు ప్రాణం పోయేంత వరకు ఎర్రజెండాతో ఉంటానని చెప్పి జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా కామ్రేడ్ లగడపాటి రమేష్ చంద్ గారిని మన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు కండవలు పంపి పార్టీలో గౌరవించిన తర్వాత కండవలు వేదిక పుల్లయ్య గారు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకుడు, మన ఉద్యమంతో ఉన్నటువంటి వ్యక్తి పుల్లయ్య గారు, పుల్లన్నరావు, వీరన్న గారు, రవీందర్ గారు, రవి గారు, అన్ని నివేదియాలి చందు సారయ్య గారు, భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మాట్లాడిన పార్టీలు ఓకే నా ముఖం మీద వెనక జరగాలనా? బాబులా ఏకగిరివంగ పంచాయతీ సైడ్ బాబులా ఓకేనా? సిపిఐతో ఉంది గ్యారెంటీ గెలుస్తామని నమ్మకంతో ఆయన వచ్చాడు. ఇంకా చాలామంది కౌన్సిలర్లు కూడా వస్తున్నారు, గెలవగానే వాళ్ళ అప్పుడు వచ్చారు. అందులో భాగంగా ఇవాళ దాదాపుగా మెయిన్ ప్రాంతాలంతా కూడా కాలనీ దానికి లక్ష్మీదేవిపల్లి మండలంలో సరైన ఒక నాయకుడు కావాలి. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు మన రమేష్
గౌరవంగా పార్టీ అందరికీ కానీ మన కృషి ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెంత దెబ్బలు కొట్టినా అనేక కారణాలతో అచ్చగా పార్టీలే కాదు నిలబడ్డ అభ్యర్థిని కూడా చూస్తారు. నిలబడ్డ అభ్యర్థి పైన కూడా విశ్వాసం ఉన్నారు. అచ్చగా పార్టీ అయితే 118 స్థానాలు 119 గెలవాలి కదా. కాంగ్రెస్ కూడా గెలవలేదు కదా, 64 గెలిచింది కదా. అచ్చగా ముఖ్యం ప్రధానమంత్రి మీదే అయితే 548 గెలవాలి కదా, వాళ్ళు కూడా గెలవట్లేదు కదా. అంటే కొంత పార్టీ ఉంటుంది, కొంత భౌతిక పరిస్థితులు ఉంటాయి, కొంత వ్యక్తిగతంగా కూడా ఉంటుంది. గెలిచాము, మధ్యలో అడ్డంకి లేకపోతే 76,000 మెజారిటీ వచ్చేది, ఇంకొక అడ్డంకి లేకపోతే ట్రాన్స్ఫర్ కావాలన్న దాన్ని చెప్తున్నాను. ట్రాన్స్ఫర్ మన ప్రాంతంలో ఏ ప్రాంతమైనా మామూలు గుర్తులు కూడా బాగా అమాయక ప్రజలు వేయాలనుకుంటే వేసేస్తాం. అందులో మన ప్రాంతంలో కంకి గొడవలు తెలియని వాళ్ళు అందరికీ తెలుసు. ఎప్పుడైనా కొత్తగూడెం మండలం కొత్తగూడెం మున్సిపాలిటీ అధికార పార్టీ వర్సెస్ సిపిఐ ఉంటుంది. మీరు తీసుకోండి ఎప్పుడైనా సార్. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ వర్సెస్ సిపిఐ. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎలక్షన్లో ముందు అనేక రకాలు అనేవాళ్ళు, ఓట్లు పడడం లేకపోతే ట్రాన్స్ఫర్ కావడం అనేవాళ్ళు. ఆ దశ నుంచి మీ వాళ్ళకి మొత్తం ఇస్తారా? మీ వాళ్ళకి టీవీలు కూడా వస్తారా? నేను తీస్తే వేరే పవన్ కుమార్